టీవీ చూస్తాం. నేను టీవీ చూడొద్దు అట్లాంటిది చెప్పనండి. అది అంటే మనం మరీ టీవీ చూడొద్దు, మొబైల్స్ వాడొద్దు అంటే కుదరదు. ఈ జనరేషన్లో వాడకుండా ఉంటే మనం వెనకబడిపోతాం. కానీ ఏ విధంగా ఒక లిమిటెడ్గా వాడుకోవాలి. మొబైల్ వాడుతున్నప్పుడు ఎంతవరకు వాడాలి అది మీరు డిసైడ్ చేసుకోండి. అరగంట గంట వాడుకోవాలి. అంతేగాని కంప్లీట్లీ మన బ్రెయిన్ అంతా కూడా దీని మీద ఉండకూడదు, మొబైల్ మీద ఉండకూడదు. ప్రతి నిమిషాన్ని ఒకసారి ఓపెన్ చేయటం. కొంతమంది ఈ యువతల్లో చూస్తుంటే మీరు ఫోన్ పక్కన పెట్టండి, ఒక 5 నిమిషాల్లో మళ్ళీ ఆ ఫోన్ అక్కడికి వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. వెళ్ళకపోతే అసలు అది రకమైన సైకోలాగా తయారైపోతారు వాళ్ళు. దాన్ని మనం ఆపాలి. అప్పుడు ఏం చేయాలి, మనము డైవర్ట్ చేయాలి, వాళ్ళని డిఫరెంట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయాలి. చేయడం ద్వారా ఆ యూత్ని మనము బయటికి తీసుకురావచ్చు. ఇది మీరు యూత్ అయితే కనుక మీరు కూడా గమనించండి, మీరు కూడా ఇలా చేస్తున్నారా, ఫోన్ లేకుండా బతకలేరా? ఓకే. ఇంకోటి ఏం చేయొచ్చు అంటే మన డిజిటల్ సన్యాసం. రోజుకు ఒక 5 గంటలు 6 గంటలు ఫోన్ దగ్గర ఉండకూడదు. లేకుండా నేను లేచే ఉండాలి, పడుకున్నప్పుడు కాదు, లేచున్నప్పుడు 4 to 5 hours ఒక టార్గెట్ పెట్టుకోండి. నేను ఫోన్ ముట్టుకోకూడదు. కాల్ వస్తే అది వేరే విషయం, కాల్ వచ్చినప్పుడు అట్లా కాల్ అటెండ్ అవ్వడం తప్పదు కాబట్టి అది పెట్టుకోండి. అట్లా కాకుండా మనం ఫోన్ ముట్టుకోకూడదు. అట్లాంటివి కొన్ని యాక్టివిటీస్, ఛాలెంజెస్ మీరు పెట్టుకొని తద్వారా మీరు ఆ మొబైల్కి ఆ బానిసత్వం ఏదైతే ఉందో దాని నుంచి బయటికి రావాలి. మొబైల్ని వాడుకోండి కానీ మీరు బానిసగా మారకండి. సేమ్ ఈజ్ ద కేస్ విత్ టీవీ. మంచివి ఉండాలి, మంచి సినిమాలు చూస్తే మంచి సినిమాలు చూసుకోండి, మంచి సీరియల్స్ చూడండి. అంతేగాని ఏడుపు గొట్టు సీరియళ్ళు, లేదంటే ఒకరి మీద ఒకరు కుట్రలు చేసే సీరియల్స్, ఇట్లాంటి సీరియల్స్ ఉంటాయి చాలామంది. అవి చూడటం వల్ల ఏమవుతుందంటే మన మనసులో కూడా అదే పెరిగిపోతుంది. కుట్రలు, స్ట్రాటజీసు, ఒకరి మీద ఒకళ్ళు స్ట్రాటజీసు, ఎత్తులు అవన్నీ ఉంటాయి. ఎత్తులు వేయటము ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఇట్లాంటివి కాకుండా సరదాగా ఉండేవి అట్లాంటివి మనం చేసుకుంటే బాగుంటుంది. ఆ సరదాలో కూడా మరీ గలీజ్గా వెకిలిగా కాకుండా మంచిగా ఉండేవి చాలా ఉన్నాయి షోస్. ఈ రోజుల్లో చాలా మంచి మూవీస్ కూడా వస్తున్నాయి, చాలా మంది చేస్తున్నారు. అటువంటి మూవీస్ చూడండి. అట్లనే ఏ తప్పుడు మూవీస్ ఉన్నాయో వాటి మీద రివ్యూస్ రాస్తే ఆటోమేటిక్గా తీసేవాళ్ళు కూడా ఇంకోసారి అట్లా తీయకుండా ఉంటారన్నమాట. సో అలా మనము టీవీని వాటిని వాడుకోవచ్చు.